పిఠాపురంలో దళితులు బహిష్కరణకు గురైతే ఇంత మట్టికి ఆ ఇష్యూని పరిష్కరించకుండా దాని మీద ప్రస్తావించకుండా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి కానివ్వండి, ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు అనేది దళిత వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది కదా. దీనికి సమాధానంగా మీరేం చెప్తారు? దానికి ఒక కమిటీ వేశారు. వాస్తవాలని బయటకు వచ్చి దాని తర్వాత యాక్షన్ తీసుకుంటా అన్నాడు. ఆ ప్రయత్నంలో ఉన్నారు. అది సున్నితమైన విషయం కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు. కమిటీ రిపోర్ట్ రాగానే దాని మీద కమిటీ వేశారు. కమిటీ జరుగుతుంది. త్వరలోనే అది చర్య తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అంటే భారతదేశం అంటే స్వతంత్రాన్ని సాధించి ఇంతకాలం అయినప్పటికీ కూడా ఇంకా ఆ సున్నితమైన అంశాలను ఎందుకు టచ్ చేస్తున్నారు? కులం లేదు, మతం లేదని చెప్పేసి బయటికి చెప్పుకోవడమే తప్ప ఆ రకమైన భావన ఇంకా ఆ ప్రాంతాల్లో ఉండడం అనేది మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు ఈ సున్నితమైన విషయంలోనే కొద్దిగా రేజ్ చేస్తారు. దాన్ని తట్టుకుంటాం కొద్దిగా కష్టమే. అందుకని మీరు అడిగిన మంచి క్వశ్చనే. భారతదేశం వచ్చి ఇంతకాలం అయిందన పవన్ కళ్యాణ్ గారు ఒకలే కాదు, అందరూ రాజకీయ నాయకులు కూర్చొని ఆ సమస్యని అసలు ఎందుకు అనగబ తొక్కుతున్నారు, వీళ్ళకి అసలు ఏంటి, ఏదో ఒక ఎస్సీలకి ఏదో ఒక ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్ పదవి ఇది ఇచ్చినంత మాత్రం కాదు. వాళ్ళకి సరైన చర్యలు లేవు అనేది నేను విచారం వెలుగుతున్నాను. అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక అద్భుతమైన ఇంకా పూర్తి అధికారం రాలా, డిప్యూటీ సీఎం వరకే లేరు. ఇతర పూర్తి అధికారం వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా మోడిఫై చేస్తారు ఆయన 100%. కాకపోతే ఈ అందాక ఈ ప్రతిపక్ష వాళ్ళు వీళ్ళందరూ కొద్దిగా రెచ్చగొడుతుంటారు. అది తప్పదిక, ఇక ఎన్ని బరాయించాల్సిందే. కానీ న్యాయం మాత్రం లేదు. 100% దళితులకు న్యాయం జరగట్లే ఎక్కడ, పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ జరగట్లే. చూసుకుంటున్నారు. వాస్తవం అది. అది ఎందుకంటే దానికి ఎమ్మెల్యేలకి రిపోర్ట్ తెచ్చుకోవాలి. ఒక ఎమ్మెల్యే సీటు దళితులకి ఇచ్చారు, ఒక మినిస్టర్ దళితులకి ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి అసలు నువ్వేం చేస్తున్నావు దళితులకి, నువ్వు ఏదో ఈ 200 కోట్ల 1000 కోట్ల 3 కోట్లు కాదు, ప్రతి దళితుడికి ఏది అవసరం అయితే నువ్వు అది రిపోర్ట్ తెచ్చుకొని మా ముందు పెట్టు, నేను చేయకపోతే అప్పుడు అడుగు అనే సందర్భంలో ఇళ్లలో ఉండాలి, సీఎంలో ఉండాలి. ఎమ్మెల్యేలు కూడా తూతూ మాత్రం నాకేదో ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి నాకు ఎమ్మెల్యే వచ్చేసింది, నేను అయ్యాను, నా ఫ్యామిలీ బాగుంటుందా అని అనుకుంటున్నారు. కానీ కాదు, ప్రతి దళితుడు బాగుపడాలంటే సీఎం దృష్టికి మీకు కొన్ని విషయాలు తీసుకెళ్ళాలి. వీళ్ళు అంటారు ఈ పరికరాలు ఇచ్చామండి, అవి ఇచ్చామండి, ఇవి ఇచ్చామండి అని చెప్పరు. ఈ పరికరాలు ఇచ్చావు, సీఎం గారు ఏమంటారంటే ఈ పరికరాలు ఇచ్చామంటారు. ఎక్కడికి వెళ్తాయి ఈ పరికరాలు? రజకులకి ఇదును లేకపోతే ఇంకోటి వెళ్తాయి. అది కాదు. ఒక పార్టీ పరంగానే ఏ పార్టీ అయినా సరే ఒక కమిటీ వేసి ఒక 6 నెలల్లో సంవత్సరంలో తీసుకొని దాన్ని ప్రణాళిక చేస్తే ఈ దళితులు బాగుపడే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు అంత సాటిస్ఫాక్షన్ లేదు, పైకి చెప్పుకుంటామే తప్పించి. అది మా పవన్ కళ్యాణ్ గారు వస్తే డెఫినెట్గా దానికి ఒక ప్రణాళిక చేస్తానని మా మీటింగ్లో చెప్తారు. అది జరిగింది కూడా. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 2 మహిళలు పాక్లో ఉన్న ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు, సక్సెస్ఫుల్గా విజయవంతమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 2 మహిళల గురించే చర్చ నడుస్తుంది కదా. ఈ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే ప్రత్యేకంగా మీరేం చెప్పుకోవచ్చు? వాళ్ళని అభినందించాల్సిందే. వాళ్ళు మహోన్నత వ్యక్తులు. లేడీస్ని ఎప్పుడైతే లేడీస్ని పక్క నుండి పిల్లల్ని భర్తను కాల్చారో మోడీ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, చూపించారు. మా లేడీస్ ఎలా ఉంటారు, మా లేడీస్ అలా ఉంటారు. వాళ్ళకి కనువిప్పు కలిగింది ఆ విషయంలో. దట్ ఈస్ కరెక్ట్ పాయింట్. లేడీస్ అనేది టచ్ చేస్తే అలా ఉంటుందిరా మా లేడీస్, ఇండియన్ లేడీస్, భారతదేశం పౌరుషం అలా ఉంటుంది అని చెప్పారు, చూపించారు. అది బాగా జరిగింది. అంటే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో భాగంగా మురళీ నాయక్ అని ఒక జవాన్ వీరమరణం పొందారు కదా. కేవలం జవాన్ మరణించినప్పుడు మాత్రమే అతనికి శ్రద్ధాంజలి కట్టించడం, అతని పూలమాలలు వేయడం, లేదంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి కొంత నష్టపరిహారం ఇవ్వడం, కొంత ఈ రకమైన వాతావరణం కల్పిస్తుంది తప్పితే నిజంగా సైనికులకి భారతదేశ వ్యాప్తంగా సరైన గుర్తింపు లేదనేది సైనికుల్లో ఉన్న అంతర్గత ఆవేదన. దీన్ని మీరు ఏకీవిస్తారా లేదా? ఏకీవిస్తాం. ఎందుకంటే మీరందే మీ కృషిలోనే వచ్చేసింది. వాళ్ళు ఏదో చనిపోయిన తర్వాత, లేదా యుద్ధాలు వచ్చిన తర్వాత, లేకపోతే వాళ్ళకి ఏదో వచ్చినాయి. కానీ మోడీ గారు దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకి నిజమైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అంటే వాళ్ళు లేకపోతే అసలు ఇండియా లేదు.
వాళ్ళు సైనికులు ఎన్ని ఎండకి వానకి కలిసి చేస్తారు. వాళ్ళకి అనుకున్నంతగా ఏం జరగట్లా. ఇలాగే ఇప్పుడు దళితుల విషయం చెప్పా, సేమ్ ఇదే. లోతుకెళ్ళి అధ్యయనం చేసి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసే స్థాయి వస్తేనే ఈ 70 సంవత్సరాల స్వతంత్రం ఈ కొంతమంది బూజు వాళ్ళే మనం అనుభవిస్తున్నారు. కానీ ఈ సైనికులకు కానీ ఈ దళితులకు కానీ అందట్లా. వీటి మీద నిజంగానే సీరియస్ అధ్యయనం చేస్తే నిజమైన పార్టీలు, నిజమైన భారతదేశానికి వర్క్ చేసిన వాళ్ళు, జనాలకి, బడుగు బలహీన వర్గాలకి చేసిన వాళ్ళు నిజమైన నాయకులు వాళ్ళు.